ఐపీఎల్ 2026లో ఇంకో 2 వారాల ఆట మాత్రమే మిగిలింది. మరో 16 మ్యాచ్లున్నాయి. బట్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే ఇప్పటికీ ఒక్క టీం కూడా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాలేదు భయ్య. అసలు కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందంటే మ్యాచ్కు సినారియోస్ మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా టాప్ 6లో ఉన్న టీమ్స్ చూడండి, అసలు పాయింట్స్ డిఫరెన్స్ ఏమన్నా ఉందా? కేవలం 2 పాయింట్ల డిఫరెన్స్ మాత్రం ఉంది. ఇక నుంచి అయితే ప్రతి మ్యాచ్ కూడా ప్లే ఆఫ్ రేస్లో చాలా కీలకం కాబోతుంది. పర్టికులర్గా ఇప్పుడు రేసులో ఉన్న 7 జట్ల మధ్య చూసుకుంటే వీళ్ళకి మ్యాచెస్ ఉన్నాయి. సో ఇంత నెక్స్ట్ 10 డేస్ ఐపీఎల్ చాలా పీక్ అవుద్ది. మ్యాచ్కి ఉత్కంఠ పెరిగిపోద్ది కానీ తగ్గదు. ఎనీవే ఇప్పుడైతే మనం అన్ని టీంల యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్తో పాటు టాప్ 2 ఛాన్సెస్ కూడా తెలుసుకుందాం. సో ముందుగా పాయింట్స్ టేబుల్లో 8, 9, 10 ఈ 3 స్థానాల్లో ఉన్న టీమ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ముంబై మరియు లక్నో జట్లకు ఆల్రెడీ అఫీషియల్గా ఈ మార్క్ కూడా వచ్చేసింది, అంటే వాళ్ళు అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయారు. వేరేస్ డీసీ టీం చూసుకున్నా అఫీషియల్గా ఈ మార్క్ రాలేదు, బట్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు ఉన్న ఫామ్లో చూసుకున్న, పాయింట్లకు చూసుకున్నా, అలాగే నెట్ అనేది చూసుకున్నా, దేన్ని బేస్ చేసుకుని చూసుకున్న వాళ్ళైతే ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో దీంతో మనమైతే బాటంలో ఉన్న 3 టీమ్స్ గురించి కూడా పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం టాప్ 7లో ఉన్న టీమ్స్ మాత్రం ఇప్పుడు కంటెన్షన్లో ఉన్నాయి. సో వీరిలో ముందుగా చూసుకుంటే కేకేఆర్ టీం. వీళ్ళైతే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 7వ ప్లేస్లో ఉన్నారు. 10 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచారు, 5 మ్యాచ్లు ఓడిపోయారు, ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు, మొత్తం 9 పాయింట్లు ఉన్నాయి. అండ్ నెట్ రన్ రేట్ చూసుకుంటే -0.169గా ఉంది. సో కేకేఆర్ టీంకి అయితే ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ వీళ్ళు మొత్తమే 4 మ్యాచ్లు గెలిచారంటే టోటల్గా 17 పాయింట్స్ వస్తాయి, విచ్ మీన్స్ కేకేఆర్ టీం ఈజీగా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిపోవచ్చు. బట్ సమస్య ఏంటంటే కేకేఆర్ టీంకి రిమైనింగ్ మ్యాచెస్లో ఉన్న అపోనెంట్ టీమ్స్, అంటే వాళ్ళు ముందు ఆర్సీబీ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు, అండ్ దాని జీటీ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ 2 టీంలు కూడా ఆల్రెడీ ప్లే ఆఫ్ కంటెన్షన్లో ఉన్నవే. దీంతో వాళ్ళ మీద మ్యాచ్లు గెలవడం అంత సులువుగా ఉండదు. బట్ ఒకవేళ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో గెలిచారంటే వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు చాలా భయంకరంగా పెరిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు 13 పాయింట్స్కి వెళ్ళడంతో పాటు ఆర్సీబీ జీటీ 2 జట్లను కిందకి నెట్టినట్టు అవుతుంది. ఇక రిమైనింగ్ 2 మ్యాచెస్లో చూసుకుంటే ఎంఐ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ జట్లతో ఆడబోతున్నారు. సో ఇంత కోల్కతా టీం అయితే ఖచ్చితంగా తమ ప్లే ఆఫ్ ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకుంటారు. మరీ ముఖ్యంగా వాళ్ళు ప్రజెంట్ 4 మ్యాచ్ల స్ట్రీక్లో ఉన్నారు, అంటే వరుసపట్టి 4 మ్యాచ్లు గెలవడం చూసాం. దీంతో అదే స్ట్రీక్ని కంటిన్యూ చేసి ఇంకో 4 మ్యాచ్లు గెలిచారంటే ప్లే ఆఫ్స్కి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ ఏమైనా ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర 9 పాయింట్లు ఉన్నాయి కాబట్టి మ్యాథమెటికల్ ఈక్వేషన్లో ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే కోల్కతా టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు కేవలం 15% మాత్రమే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేరేజ్ వాళ్ళకి టాప్ 2 వెళ్ళేందుకు అవకాశాలు పెద్దగా ఏమీ కనిపించట్లేదు, <1%. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచి వాళ్ళ ప్లే ఆఫ్స్కి వెళ్తున్నది ఒక పెద్ద మెరాకిల్ లాంటిది. అలాంటిది వాళ్ళ టాప్ 2కి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్. వీళ్ళైతే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 6వ ప్లేస్లో ఉన్నారు. 11 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచారు, 5 మ్యాచ్లు ఓడిపోయారు, మొత్తం 12 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ +0.082గా ఉంది. సో ఆర్ఆర్ టీంకి అయితే ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, అంటే 3 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళకి మొత్తం 18 పాయింట్స్ వస్తాయి. దీంతో ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ 2 మ్యాచ్లు గెలిచినా సరే ప్లే ఆఫ్ అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఆర్ఆర్ టీం ఖచ్చితంగా వాళ్ళు నెట్ అనేది ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి రిమైనింగ్ 3 మ్యాచెస్ చూసుకుంటే వర్మని చెప్పుకోవచ్చు, అలాగే షాప్మన్ కూడా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో బాటంలో ఉన్న 3 టీమ్స్తో 3 మ్యాచ్లు ఆడబోతున్నారు. అంటే వాళ్ళ నెక్స్ట్ మ్యాచెస్ ఢిల్లీ, లక్నో, అలాగే ముంబై ఈ 3 జట్లతో ఆడబోతున్నారు. సో ఇంత ఆర్ఆర్ టీం ఈ మ్యాచ్లో గెలిచేందుకు తమ ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకుంటారు. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచినప్పుడు నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఈ మ్యాచ్లో గెలిచినా సరే టాప్లో ఉన్న టీమ్స్కి పెద్దగా నష్టమేమీ జరగదు. పైన ఉన్న టీమ్స్ వీళ్ళ చేతిలో ఓడిపోతే అప్పుడు వీళ్ళ పైకి వెళ్తారు, పైన ఉన్న టీమ్స్ కిందకు వస్తాయి. అండ్ ఆల్సో నెట్ రన్ రేట్ విషయంలో కూడా వాళ్ళు పెంచుకున్నట్టు అవుతుంది, వాళ్ళు దించినట్టు అవుతుంది. బట్ ఇప్పుడు రాజస్థాన్ టీంకి అలాంటి అవకాశం లేదు. వాళ్ళు ఖచ్చితంగా 3 మ్యాచ్లు గెలిస్తే కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. బట్ అలా కాకుండా 2 మ్యాచ్లో మాత్రమే గెలిస్తే నెట్ రన్ రేట్ చాలా ఇంపార్టెంట్ అవుద్ది. మళ్ళీ రాజస్థాన్ టీం వాళ్ళ చివరి మ్యాచ్లో 77 పరుగుల తేడాతో ఓడిపోయారు. దీంతో వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా కిందకి పడిపోయింది. అలాగే ప్రజెంట్ వాళ్ళ ఫామ్ చూసుకున్నా సరే మరీ అంత గొప్పగా ఏమీ కనిపించట్లేదు. వాళ్ళైతే గత 7 మ్యాచ్లో కేవలం 2 మ్యాచ్లో మాత్రమే గెలిచారు, 5 మ్యాచ్లు ఓడిపోయారు. సో ప్రస్తుతానికి ఆర్ఆర్ టీం యొక్క ఫామ్ అంత మంచిగా లేదు. దీనివల్ల వాళ్ళకి 12 పాయింట్లు ఉన్నప్పటికీ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కేవలం 40% మాత్రమే ఉన్నాయి. అది కూడా ముందు చెప్పుకున్నట్టు వాళ్ళు రిమైనింగ్ 3 మ్యాచ్లు గెలిస్తే ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఇక టాప్ 2 ఛాన్సెస్ విషయానికి వస్తే 18 పాయింట్స్తో టాప్ 2కి వెళ్ళొచ్చు. బట్ రాజస్థాన్ టీం ఆ నెట్ రన్ రేట్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఆర్ఆర్ టీంకి టాప్ 2కి వెళ్ళడానికి కేవలం 1% మాత్రమే ఛాన్స్ ఉంది. అది కూడా ప్రజెంట్ టాప్లో ఉన్న టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్లో ఫలితాలు వీళ్ళకి అనుకూలంగా రావాలి, అప్పుడు మాత్రం ఆర్ఆర్ టీంకి టాప్ 2కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళైతే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 5వ ప్లేస్లో ఉన్నారు. సేమ్ టు సేమ్ రాజస్థాన్ టీంలోనే 11 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లో గెలిచారు, 5 మ్యాచ్లు ఓడిపోయారు, 12 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ +0.185గా ఉంది. సో సిఎస్కే టీం కూడా మ్యాథమెటికల్ ఈక్వేషన్ సేమ్ టు సేమ్ రాజస్థాన్ రాయల్స్ టీం లాగే. అంటే వాళ్ళు తమకు మిగిలిన 3 మ్యాచ్లు గెలిచారంటే మొత్తం 18 పాయింట్లు వస్తాయి. అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈజీగా కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ప్రజెంట్ సిఎస్కే టీంకి కలిసి వచ్చే విషయం వాళ్ళ ఫామ్ వరుసపెట్టి 3 మ్యాచ్లో గెలిచారు. అది కూడా 3 మ్యాచ్లో గెలిచే క్రమంలో తమ నెట్ రన్ రేట్ని కూడా పాజిటివ్లోకి తెచ్చుకున్నారు. సో ఇంత సిఎస్కే టీం మరో 2 మ్యాచ్లు గెలిచారంటే చాలా వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ లక్నో టీం అది ఉంది, ఆల్రెడీ ఒకసారి ఓడించారు. అండ్ దెన్ ఎస్ఆర్హెచ్ మరియు గుజరాత్ టైటన్స్ ఈ 2 జట్లతో రివెంజ్ మ్యాచెస్ ఉన్నాయి. సో వీటిలో సిఎస్కే టీం లక్నో టీంని ఓడించి అండ్ దెన్ నెక్స్ట్ 2 మ్యాచ్లో ఒకటి గెలిచినా సరిపోద్ది, చాలా వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు.
ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మరియు జీటీ ఈ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్న టీమ్సే. దీంతో రెండు మ్యాచ్లు ఒకటి గెలిచిన ఏదో ఒక టీం అవకాశాలు చెడగొట్టిన వాళ్ళు అవుతారు. ఇన్ఫాక్ట్ ఒకవేళ సీఎస్కే టీం లక్నో టీం మీద ఓడిపోయినప్పటికీ చివరి 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్ ఛాన్సెస్ భయంకరంగా పెరిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు 16 పాయింట్లతో పైకి వెళ్ళడంతో పాటు ఎస్ఆర్హెచ్ మరియు జీటీ ఈ రెండు జట్లను కిందకి దించిన వాళ్ళు అవుతారు. పైగా ఎస్ఆర్హెచ్ మరియు జీటీ మధ్య కూడా ఒక మ్యాచ్ ఉంది. సో దీంతో సీఎస్కే, ఎస్ఆర్హెచ్, జీటీ ఈ 3 జట్ల మధ్య ఉండబోయే మ్యాచ్లు మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. ఎనివే ప్రస్తుతానికి అయితే సీఎస్కే టీంకు ప్లే ఆఫ్కి వెళ్ళడానికి 48% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వేరే టాప్ 2 ఛాన్సెస్ విషయానికి వస్తే ఖచ్చితంగా మిగతా 3 మ్యాచ్లు గెలవాలి. అట్ ది సేమ్ టైం నెట్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ఆఫ్ కోర్స్ వీళ్ళు ఎస్ఆర్హెచ్ మరియు జీటీని ఓడిస్తే వాళ్ళకి టాప్ 2 ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఎట్ ది సేమ్ టైం ఆర్సీబీ మరియు పీబీకేఎస్ జట్ల మధ్య ఒక మ్యాచ్ ఉంది. సో విధంగా సమ్వాట్ సీఎస్కే టీం వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు గెలిచారంటే టాప్ 2 వెళ్ళేందుకు అవకాశాలు మంచిగానే ఉంటాయి. ఇన్ఫాక్ట్ 10% వరకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్రజెంట్. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీఎస్కే టీం టాప్ 2 మీద అంతలా ఫోకస్ పెట్టరు. మేజర్గా వాళ్ళ ఫోకస్ మొత్తం టాప్ 4లో ఫినిష్ చేయడం మీద ఉంటుంది. సో లెట్స్ సీ సీఎస్కే టీం వాళ్ళకున్న రిమైనింగ్ మ్యాచెస్లో తమ ఫామ్ను కంటిన్యూ చేస్తారో లేదో చూద్దాం. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే పంజాబ్ కింగ్స్ టీం. వీళ్ళైతే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 4వ ప్లేస్లో ఉన్నారు. 10 మ్యాచ్లు ఆడితే 6 గెలిచారు, 3 మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. దీంతో ప్రజెంట్ వాళ్ళ దగ్గర 13 పాయింట్లు ఉన్నాయి. ఆ నెట్ రేట్ చూసుకుంటే ప్లస్ 0.571గా ఉంది. సో ప్రస్తుతానికి పీబీకేఎస్ టీం యొక్క ఫామ్ చూసుకుంటే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. దీని మీద కొంతవరకు వాళ్ళ మీద అంచనాలు తగ్గాయి. బట్ స్టిల్ పీబీకేఎస్ టీంకి మ్యాథమెటికల్ ఈక్వేషన్ చాలా సింపుల్ భయ్యా. వాళ్ళకి ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 మ్యాచ్లు గెలిస్తే చాలు కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్కి వెళ్ళిపోతారు. లేదు 4 మ్యాచ్లు గెలిచారంటే పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ వాళ్ళదే. ఎందుకంటే మిగతా ఏ టీమ్స్ కూడా 20 కంటే ఎక్కువ పాయింట్స్ సాధించే స్కోప్ లేదు. కేవలం పీబీకేఎస్ టీం ఒక్కటే మిగతా అన్ని మ్యాచ్లు గెలిస్తే 21 పాయింట్స్కి వెళ్ళిపోతారు. పైగా పంజాబ్ టీం కూడా మరో అడ్వాంటేజ్ రిమైనింగ్ మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఢిల్లీ, ముంబై, ఆర్సీబీ మరియు లక్నో సూపర్ జైంట్స్ ఈ 4 జట్లతో మ్యాచ్లు ఆడిపోతున్నారు. అండ్ ఈ 4 టీంలో చూసుకుంటే ఆల్రెడీ 3 జట్లు స్ట్రగుల్ అవుతున్న టీమ్స్ ఎలిమినేషన్లో ఉన్నారు. సో ఇంతో పీబీకేఎస్ టీం కంపేర్ చేసి ఒక 2 మ్యాచ్లు గెలిచారంటే చాలు కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్కి వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ వాళ్ళకి ప్లే ఆఫ్కి వెళ్ళేందుకు 80% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ నెట్ కూడా చాలా బాగుంది కాబట్టి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి రిమైనింగ్ 4 మ్యాచెస్ ఉన్నాయి. ఇక టాప్ 2 ఛాన్సెస్ చూసుకున్న పీబీకేఎస్ టీంకి చాలా మంచిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు రిమైనింగ్ 4 మ్యాచ్లో 4 కూడా గెలవక్కలేదు. 3 గెలిస్తే 19 పాయింట్లు వస్తాయి. అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఈజీగా టాప్ 2లో ఫినిష్ చేస్తారు. సో ప్రస్తుతానికి అయితే పీబీకేఎస్ టీంకి టాప్ 2లో ఫినిష్ చేసేందుకు 40% ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళని వెనక్కి పుష్ చేసిందల్లా కేవలం ప్రజెంట్ ఫామ్ మాత్రమే. వరుసగా 3 మ్యాచ్లో ఓడిపోయారు. అదర్వైజ్ పీబీకేఎస్ టీం ఈ పాటికే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయి ఉండేవారు. సో చూద్దాం మరి నెక్స్ట్ 4 మ్యాచ్లో పీబీకేఎస్ టీం ఎలాంటి కంబ్యాక్ ఇస్తారనేదే. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే గుజరాత్ టైటన్స్. ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 3వ ప్లేస్లో ఉన్నారు. మొత్తం 11 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచారు, 4 మ్యాచ్లు ఓడిపోయారు, 14 పాయింట్స్ ఉన్నాయి. నెట్ రేట్ ప్లస్ 0.228గా ఉంది. సో మీకు గుర్తుంటే ఒక 2 వీక్స్ బ్యాక్ మనం ఒక ప్లే ఆఫ్స్ వీడియో చేసుకున్నాం. అండ్ అందులో ఏం చెప్పుకున్నాం, జీటీ వాళ్ళకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకున్నాం. ఎందుకంటే వాళ్ళు సీఎస్కే టీం మీద మ్యాచ్ గెలిచిన నెక్స్ట్ 3 మ్యాచెస్ కష్టం అనుకున్నాం. అంటే ఆర్సీబీ, పీబీకేఎస్, ఆర్ఆర్ వాళ్ళకంటే పైన టీమ్స్తో మ్యాచ్లు ఉండే. సో జీటీ టీం కంబ్యాక్ అవ్వడం కష్టం అనుకున్నాం. బట్ వాళ్ళైతే నన్ను స్టన్ చేశారు భయ్య. వరుసగా 3 జట్లను ఓడించేశారు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ పీబీకేఎస్ మరి ఆర్ఆర్ ఈ 2 జట్లను వెనక్కి పైకి వచ్చేశారు. సో గుజరాత్ టీం అయితే సెకండ్ హాఫ్లో ఒక మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే 7 మ్యాచ్లో 3 గెలిచారు. బట్ ఈ సెకండ్ హాఫ్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్లో 4 గెలిచేశారు. సో ఇంతో ప్రజెంట్ ఫామ్లో జీటీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లో 1 గెలిచినా సరిపోతుంది. చాలా వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. పైగా వాళ్ళకి రిమైనింగ్ మ్యాచెస్ ఎవరితో ఉన్నాయి, ఎస్ఆర్హెచ్, కేకేఆర్, సీఎస్కే ఈ 3 జట్లు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్న టీమ్సే. దీంతో గుజరాత్ టీం ఈ మ్యాచ్లో గెలిచారంటే వాళ్ళకి కిందకు నొక్కేసి వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. పర్టికులర్గా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కనుక ఎస్ఆర్హెచ్ టీంని డిఫీట్ చేయగలిగితే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం మాత్రమే కదా, టాప్ 2 కూడా వెళ్ళేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇంతో ప్రస్తుతానికి అయితే గుజరాత్ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి టాప్ 2 ఛాన్సెస్ చూసుకున్నా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టీంని డిఫీట్ చేసి మరో మ్యాచ్లో కూడా గెలిచారంటే ఖచ్చితంగా టాప్ 2కి వెళ్ళిపోతారు. బట్ అలా కాకుండా ఎస్ఆర్హెచ్ టీం మీద ఓడిపోయి మిగతా 2 మ్యాచ్లు గెలిచారంటే అప్పుడు నెట్ ఈక్వేషన్లోకి వస్తుంది. మెయిన్ వాళ్ళు మిగతా టీంల యొక్క ఫలితాల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. సో ఇంతో గుజరాత్ టీంకి అయితే టాప్ 2లో ఫినిష్ చేసేందుకు 55% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మెయిన్ మనం ముందు చెప్పినట్టు వాళ్ళు కనుక ఎస్ఆర్హెచ్ టీంని డిఫీట్ చేశారంటే టాప్ 2 అవకాశాలు భయంకరంగా పెరిగిపోతాయి. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం. వీళ్ళైతే పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ వీళ్ళ దగ్గర కూడా సేమ్ గుజరాత్ టీంలోనే పాయింట్స్ ఉన్నాయి. అంటే 11 మ్యాచ్లు ఆడితే 7 గెలిచారు, 4 ఇంట్లో ఓడిపోయారు. ప్రజెంట్ 14 పాయింట్స్ ఉన్నాయి. అయితే జీటీతో కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వాళ్ళ నెట్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్లస్ 0.7 ఉంది. సో దీంతో ఎస్ఆర్హెచ్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. ఒక్క మ్యాచ్ గెలిస్తే సరిపోదు, కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. మెయిన్ వాళ్ళకి రిమైనింగ్ మ్యాచెస్ చూసుకుంటే జీటీ, సీఎస్కే మరి ఆర్సీబీ ఈ 3 జట్లతో ఆడబోతున్నారు. అండ్ ఈ 3 కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్నవారు. పర్టికులర్గా జీటీ మరి ఆర్సీబీ ఒకళ్ళ పైన ఉన్నారు, ఒకళ్ళు కింద ఉన్నారు. సో ఇంత ఎస్ఆర్హెచ్ టీం ఈ 2 జట్లను ఓడించగలిగారంటే టాప్ 2 పక్కా కన్ఫర్మ్ అయిపోద్ది. ఎందుకంటే ప్రజెంట్ జీటీ మరి ఆర్సీబీ ఈ 2 జట్లు కూడా 20 పాయింట్లు సాధించగలిగే సత్తా ఉంది. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఈ 2 జట్లను ఓడిస్తే వాళ్ళు టాప్ 2 అవకాశాలు చాలా తగ్గిపోతాయి. పైగా ఆర్సీబీ మరి పీబీకేఎస్ జట్ల మధ్య కూడా ఒక మ్యాచ్ ఉంది. దీని దగ్గర కూడా ఒక టీంకి టాప్ 2 ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ప్రజెంట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి 95% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి టాప్ 2 ఛాన్సెస్ చూసుకున్న 65% వరకు ఉన్నాయి. మళ్ళీ ముందు చెప్పినట్టు జీటీ మరి ఆర్సీబీ జట్లతో ఆడబోయే మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్గా మారుతాయి. సో ప్రస్తుతానికి ఎస్ఆర్హెచ్ టీం చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు చివరికి ఆడిన 7 మ్యాచ్లు 6 గెలిచేశారు. దీంతో అదే ఫామ్ని కంటిన్యూ చేసి మిగతా 3 మ్యాచ్లు గెలిస్తే ఖచ్చితంగా టాప్ 2 వచ్చేస్తుంది. ఇక చివరిగా పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న టీం ఆర్సీబీ టీం. వీళ్ళు కూడా సేమ్ ఎస్ఆర్హెచ్ మరియు జీటీ లాంటి పరిస్థితి.
అంటే 11 మ్యాచ్లు ఆడితే 7 గెలిచారు, 4 ఇంట్లో ఓడిపోయారు, 14 పాయింట్లు ఉన్నాయి. అయితే వాళ్ళకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నెట్ అనేది అని చెప్పుకోవచ్చు. ప్లస్ 1.1 ఉంది. దీంతో మనం ఆర్సీబీ టీం దగ్గర ఇంకా ఎక్స్ట్రా పాయింట్ ఉందని చెప్పి అనుకోవచ్చు. సో ఆర్సీబీ టీం కనుక వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు ఒకటి గెలిస్తే చాలు, కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళకి రిమైనింగ్ మ్యాచెస్ ఎవరితో ఉన్నాయి? కేకేఆర్, పీబీకేఎస్, ఎస్ఆర్హెచ్ 3 కూడా ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్న టీంలే. మెయిన్లీ పీబీకేఎస్ మీరు ఎస్ఆర్హెచ్ ఈ 2 జట్లు టాప్ 2 రేస్లో కూడా ఉన్న టీమ్స్. సో ఇంత ఆర్సీబీ టీం 2 జట్లు ఓడించారంటే కళ్ళు మూసుకుని టాప్ 2 వచ్చేస్తుంది. ఈవెన్ వాళ్ళు కేకేఆర్ మీద ఓడిపోయినా పర్లేదు. ఎందుకంటే ఆర్సీబీ టీంకి నెట్ అనేది చాలా అంటే చాలా అడ్వాంటేజ్ కాబోతుంది. వాళ్ళకి 18 పాయింట్లు వచ్చినా సరే ఈజీగా టాప్ 2లో ఫినిష్ చేసేయచ్చు. సో ప్రస్తుతానికి ఆర్సీబీ టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ 98%, వేరే టాప్ 2 ఛాన్సెస్ చూసుకుంటే 75% ఉన్నాయి. అయితే వాళ్ళకి కాస్త వెనక్కి లాగే విషయం ఏదైనా ఉందంటే రీసెంట్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆర్సీబీ టీం గత 6 మ్యాచ్లు 3 గెలిచి 3 ఓడిపోయారు. మెయిన్ గత 3 మ్యాచ్లు 2 ఓడిపోవడం చూసాం. అలాగే ముంబై టీం మీద కూడా చాలా నేర మ్యాచ్తో గెలిచారు. సో ఇంత ఆర్సీబీ టీం తమకు మిగిలిన మ్యాచెస్లో ఇంకా గట్టి ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రం వాళ్ళు సునాయాసంగా టాప్ 2లో ఫినిష్ చేయగలరు. ఎనివే ప్రస్తుతానికైతే 7 జట్ల మధ్య ఉన్న ప్లే ఆఫ్ రేస్లో ఒక 7 మ్యాచ్లు చాలా కీలకంగా మారిపోతున్నాయి. అండ్ ఆ మ్యాచ్లో మీకు స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ టాప్ 2 కూడా డిసైడ్ చేసే మ్యాచ్ ఇది. వేరేస్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఆ తర్వాత జీటీ వర్సెస్ కేకేఆర్ ఇది కూడా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే 2 మ్యాచ్లు కోల్కతా టీంకి బాగా ఇంపార్టెంట్. వేరేస్ ఆ తర్వాత చూసుకుంటే పీబీకేఎస్ వర్సెస్ ఆర్సీబీ ఇది కూడా టాప్ 2ని డిసైడ్ చేయబోయే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ అలాగే జీటీ వర్సెస్ సిఎస్కే ఈ 2 మ్యాచ్ల యొక్క ఫలితాలు కూడా ప్లే ఆఫ్ రేస్తో పాటు టాప్ 2 మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇక చివరిగా బ్లాక్ బాస్టర్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా మ్యాచ్ టాప్ 2లో ఒక పొజిషన్ డిసైడ్ చేస్తుంది. సో విధంగా నెక్స్ట్ 10 డేస్లో చూసుకుంటే 7 బ్లాక్ బాస్టర్ మ్యాచెస్ ఉన్నాయి. అండ్ 7 మ్యాచ్ల ఫలితాలు 90% టాప్ 4తో పాటు టాప్ 2ని డిసైడ్ చేస్తాయి. మరి మీరు ఈ 7 మ్యాచ్లు ఏ మ్యాచెస్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. నాకైతే ప్రస్తుతానికి ఏ టీం వెళ్తుందో కూడా చెప్పడం చాలా కష్టంగా అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. మీరు ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, జీటీ మరియు సిఎస్కే మంచి మూమెంటంలో ఉన్నారు. వేరే ఆర్ఆర్ మరియు పీబీకే స్టేట్లు కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ దాని చివరిలో చూసుకుంటే కోల్కతా టీం వీళ్ళు ఏమైనా మిరాకిల్ చేసి పైకి వచ్చినా వచ్చేస్తారు. సో ప్రస్తుతానికైతే నాకు పర్సనల్గా ఏ టీం ప్లే ఆఫ్స్కి వెళ్తుందో చెప్పడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. కేవలం ఆర్సీబీ మరియు ఎస్ఆర్హెచ్ ఈ 2 జట్లు నాకు ప్రజెంట్ సూర్ షాట్గా కనిపిస్తున్నాయి. వాళ్ళ టాప్ 2లో ఉన్నారు, నెట్ అనేది బాగుంది. వేరే తర్వాత చూసుకుంటే జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అవుద్ది. ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ముందుకు వెళ్ళేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ పీబీకేఎస్ టీం చూసుకుంటే చాలా మంచి ఆపర్చునిటీ ఉంది, వాళ్ళ చేతిలోనే అవకాశాలు ఉన్నాయి. జస్ట్ ఒక 2 మ్యాచ్లు గెలిస్తే చాలు కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. సో ప్రస్తుతానికి ఫలానా 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తాయని చెప్పడం నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో టాప్ 2లో కూడా ఎవరు ఫినిష్ చేస్తారనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.